న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆఫ్ఘనిస్తాన్లో మరో భారీ భూకంపం, భారత్ పైన ఎఫెక్ట్. కృష్ణవేణిని అరెస్ట్ చేసి దాచేపల్లి సీఐ వేధింపులు, అంబటి. హెచ్సీయూలో కాంగ్రెస్ విధ్వంసం, రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్. పారపట్టి చెత్త ఎత్తి మంత్రి నిమ్మల శ్రమదానం. మయన్మార్, థాయిలాండ్ భూకంపం ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషాద ఘటన మర్చిపోకముందే ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12:17 సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. భూప్రకంపనంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా పరుగులు తీశారు. అయితే ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు ప్రకటించారు. గీత దాటితే వేటు తప్పదని సొంత పార్టీ నేతలకు కేటీఆర్ హెచ్చరించారు. ఓటింగ్కి దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు కేటీఆర్ హుకుం జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటింగ్ జరగనుంది. ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. ఆళ్ళు లేదు, ఇల్లు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆనాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణ విధ్వంసం చేశాయని ఆరోపించారు. హెచ్సీయూలో కాంగ్రెస్ విధ్వంసం చేసింది అడ్డుకోవడానికి బీజేపీ మొదటి నుంచి పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఆ భూములు యూనివర్సిటీకి చెందాలని బీజేపీ ఎంపీలుగా తాము పోరాటం చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్సీయూ భూముల గురించి మాట్లాడిన తర్వాత కూడా మాజీ మంత్రి కేటీఆర్ చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలని అనడం హాస్యాస్పదంగా ఉందంటూ రఘునందన్ రావు విమర్శించారు. హెచ్సీయూ భూముల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని, కాంగ్రెస్ చేసినటువంటి 400 ఎకరాల విధ్వంసాన్ని దేవన్ నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం. అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం, ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేందర్ యాదవ్ గారిని కలిసి, అటు హెచ్ఆర్డీ మంత్రి గారిని, ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మధ్యలో కొందరు వచ్చి దీంట్లోనే రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ బీజేపీలో ఒక ఎంపీ అటు మాట్లాడుతున్నాడు, ఒక ఎంపీ ఇటు మాట్లాడుతున్నాడు, ఇంకొక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇప్పిస్తున్నాడు. ఇట్లా ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. 400 ఎకరాల హెచ్సీయూ భూముల విధ్వంసంలో రేవంత్ సర్కార్ చేసినటువంటి నిర్ణయాన్ని మొదటి నిమిషం నుంచి వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఏకతాటిగా వ్యతిరేకించారు. దాంట్లో మా 2 మంత్రులు కూడా ఉన్నారు. మా 2 మంత్రులు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి సంబంధిత మంత్రుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. విషయం సీరియస్నెస్ వారి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడింది. ఆ విషయంలో చివరికి దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడి అటవీ భూములపైకి బుల్డోజర్లు పంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కాలువల వెంబడి ఉన్న చెత్తా చెదారాలను పారతో తొలగించి ట్రాక్టర్లో ఎత్తిపోశారు. అధికారులు సిబ్బందితో చెప్పి పని చేయించే అవకాశం ఉన్నా తానే స్వయంగా పారిశుద్ధ కార్మికులతో పోటీపడి మరీ చెత్త తొలగించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం పారిశుద్ధ్య కార్మికులు, అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొమని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం.
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మెయ్యం పీటర్ కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వద సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ యాదవ్ మహిళలకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని, కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మెయ్యం పీఠం కైవసం చేసుకుందన్నారు. పార్టీ మారని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారు. చావు బతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. వైఎస్ఆర్సీపీ పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేము ప్రలోభ పెట్టలేదంటూ వ్యాఖ్యానించారు. ఏంటనేది సోదరులు చెప్తారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఈ కూటమి సర్కార్ నుంచి ఎవరికి పోదు అని మరొకసారి రుజువైంది. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ మా కార్పొరేటర్ అందరికీ ఈ పార్టీలో ఎప్పుడూ కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని చెప్పి మేము చాలా గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాదు ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్లు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ ఆమెను బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు బిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు బిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావు ఇవి. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళా? మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ప్లేడర్లని? ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇంకో మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్, ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త, ఏమనుకుంటున్నావేమోనన్నా అంట. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా, రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. మీరు కేసు పెట్టారు, సోషల్ మీడియా కేసు.
తీసుకొచ్చారు, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు, రిమాండ్ చేయించారు. ఎస్ ఉంటుంది, వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు బెయిల్ వచ్చేంతవరకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ 24 గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఉందే. కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం. తిరుమల శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శుభం సినిమా నటీనటులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సమంతకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. సమంత రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. గత ఏడాది ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించిన సమంత శుభం సినిమాను నిర్మించారు. ఇది త్వరలో విడుదల కానుంది. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి పరిసరాల్లో అంటుకున్న మంటలు. నాగర్ కర్నూల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకొని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. అప్రమత్తం ఈ మంటలను ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. తిరుమల శ్రీవారిని నటి కయాద్ లోహర్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం నటికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి చనిపోయాడని, తన తల్లి కష్టపడి చదివిస్తుందని ఓ చిన్నారి కథ విని స్టేజిపైనే కంటతడి పెట్టుకుని చిన్నారిని ఓదార్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హబీస్పేటలో 2,000 కోట్ల విలువ గల వివాదాస్పద భూమిలో కబ్జా పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే మాదాపూర్లోని 20 ఎకరాల భూమిని టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి చెందిన వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రో ఆరోపణలు. తెలంగాణకు చెందిన ఓ టాప్ సెకండ్ మంత్రి ఆ భూమిపై కన్ను వేసి తనకు కూడా వాటా కావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బేరం కుదరకపోవడంతో హైడ్రాను రంగంలోకి దింపి కూల్చివేతలు చేస్తున్న మంత్రి అంటూ గుసగుసలు. ఆఫ్ఘనిస్తాన్లో మరో భారీ భూకంపం, భారత్ పైన ఎఫెక్ట్. కృష్ణవేణిని అరెస్ట్ చేసి దాచేపల్లి సీఐ వేధింపులు. అంబటి
హెచ్ఈఏలో కాంగ్రెస్ విధ్వంసం, రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్. పారపట్టి చెత్త ఎత్తి మంత్రి నిమ్మల శ్రమదానం. ఇవి బులెటిన్ విశేషాలు.